ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత స్కూల్ ప్రిన్సిపల్ రాణి భర్త ధర్మరాజును అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. ఇటీవల స్కూల్కు సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రిన్సిపల్ రాణి ఆమె భర్త ధర్మరాజు బాధితులు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ నెల 16న విచారణ కోసం సిఐడి అధికారులు వెళ్లగా నోటీసులు తీసుకునేందుకు రాణి సహకరించకపోవడంతో కిటికీలో నుంచి నోటీసులు అందించారు అధికారులు. కేసులో A2గా ఉన్న ధర్మరాజు నిన్న రాజమండ్రి సిఐడి అధికారుల వద్ద విచారణకు హాజరయ్యారు. అయితే సంతృప్తికరంగా సమాధానం చెప్పకపోవడంతో ధర్మరాజుతో పాటు ప్రిన్సిపల్ సోదరుడు సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువెళ్లారు. ఇక ఈ కేసులో A1గా ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి పరారీలో ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీ మనం చూస్తున్నాము ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉన్న హర్షిత స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి అక్రమాలపై మోసాలపై పోలీసులతో పట్టు బిగుస్తున్నారు. ఎక్కడికక్కడ ఆమెను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్కూల్ భవనాలు నిర్మించాలని చెప్పేసి అనేక మంది దగ్గర నుంచి దాదాపు 30 కోట్ల రూపాయలను నందిగం రాణి వసూలు చేస్తుంది. అయితే వాళ్ళు ఎవరికి డబ్బు తీసుకున్న అప్పు చెల్లించలేదు. దాంతో అనేక మంది పోలీసు కేసులు పెట్టారు, కోర్టులో కేసులు వేస్తారు. అయినప్పటికీ నందిగం రాణి స్పందించలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. దాంతో రాజమండ్రి సిఐడి అధికారులతో విచారణ చేపట్టారు. నిన్న రాజమండ్రికి సంబంధించిన సిఐడి డిఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు తడికలపూడి హర్షిత స్కూల్ దగ్గర వచ్చారు. అంతేకాకుండా నందిగం రాణికి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోని ఆ నోటీస్ కాపీలను కిటికీలోంచి లోపలికి వదిలేస్తారు. ఆ తర్వాత ఈ రోజు కూడా విచారణకు వెళ్ళారు. అయినప్పటికీ ఆమె స్పందించలేదు. ఈ నేపథ్యంలో ధర్మరాజు ఎవరైతే ఉన్నారో అంటే నందిగం రాణి భర్త ధర్మరాజు A2గా ఉన్నారు ఈ కేసులోని, ఆయన్ని విచారణ నిమిత్తం రాజమండ్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రాజమండ్రిలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు చూపించారు. నందిగం రాణి భర్త ధర్మరాజుతో కూడా మరో వ్యక్తి సురేష్ ను కూడా అరెస్ట్ చేసినట్లు చూపించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి అంటే నందిగం రాణి మోసాలకు సంబంధించి మొట్టమొదటిగా 2 వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు అయింది. అయితే ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో నందిగం రాణి మాత్రం పరారీలో ఉన్నారు. ఆమె కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు.